బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. వైజాగ్లో చాలా అపార్ట్మెంట్స్ అవి హై రైజెస్ అవి చాలా ఎక్కువ బిల్డ్ చేస్తున్నారు. నాకు అనిపించింది ఇంత హై రైజ్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి వీటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అని నాకు డౌట్ వచ్చింది. అందుకని అసలు గ్రౌండ్ వాటర్ సినారియో ఏంటి అనేది ఒకసారి నేను సెర్చ్ చేశాను ఆన్లైన్లో. యాక్చువల్గా మన స్టేట్లో డిస్ట్రిక్ట్ వైజ్ డేటా ఉంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎంత ఉంటాయి గ్రౌండ్ లెవెల్ నుండి, ఇంకా అవైలబుల్ ట్రిలియన్ మీటర్ క్యూబిక్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది అనే డేటా ఉంది. ఆ డేటా చూస్తే యాక్చువల్గా నాకున్న డౌట్ చిన్నది క్లారిఫై అయింది. విశాఖపట్నంలో అన్ని డిస్ట్రిక్ట్స్ కన్నా స్టేట్లో తక్కువ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఉంది అన్నమాట. 2.7 ట్రిలియన్ మీటర్ క్యూబికే ఉంది. దాని తర్వాత నేను చూసి సెర్చ్ చేశాను ఏఐలో ఎందుకు ఈ కారణాలు అని. అప్పుడు నాకున్న డౌటే అది మళ్ళీ కొంచెం క్లారిఫై చేసింది. ర్యాపిడ్ అర్బనైజేషన్ అని. ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోయి చెన్నై లాగా సెలైనిటీ ప్రాబ్లం అది వచ్చి తర్వాత వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుందేమో అని నా భయం. ఇలా రాకుండా ఉండడానికి ఏవైతే చర్యలు తీసుకోవాలి. ఇంత ర్యాపిడ్ అర్బనైజేషన్ అవసరమా అనేది కూడా ఫస్ట్ చూడాలి. అన్ని బోర్వెల్స్, అన్ని గ్రౌండ్ వాటర్ బోర్స్ అన్ని తవ్వేయడం అసలు లాంగ్ టర్మ్ లో ఎన్వైరన్మెంటలీ సస్టైనబుల్ కాదా అనేది చూడాలి. మోర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అవి వాడాలి. కానీ అంత ర్యాపిడ్ అర్బనైజేషన్ పెట్టేస్తే మీకు ఎంత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టినా అవ్వదు, ఎందుకంటే కన్జంప్షన్ అంత ఘోరంగా ఉంటుంది. సో ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి చేసింది కాదు, జస్ట్ అవుట్ ఆఫ్ కన్సర్న్. ఫ్యూచర్ లో ఏమవుతుందో అనే భయంతో చేసింది అంతే. వేరే సిటీస్ లో అవి ఇవి చూసి వైజాగ్ అలా అవ్వకూడదని. ఇది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వేరే పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు, నమస్తే.